నీకేమనిపించింది? మా పెళ్లి చూపులకు నాన్న వచ్చారు కదా, ఆ చిన్న వయసులో నీకేమనిపించింది? నాకేం తెలీదు. మా నాన్న అమ్మ రెడీ చేసుకున్నానని నాన్న వాళ్ళ చిన్న ఆయన కూతుర్లు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూతురు ఎల్లూరే. వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. మా నాన్నమ్మ వాళ్ళు పుట్టి మా నాన్నమ్మ వాళ్ళ ఊరు కూడా ఎల్లూరే. వాళ్ళంతా బంధువులే. ఇంక వాళ్ళు తీసుకెళ్ళి రెడీ చేసుకొని వచ్చారు. ఇక మా నాన్న ఇంకా చేస్తానని పట్టుబట్టారు. నాకేం తెలియదు, చేశారు, పంపించారు. ఇంక అంతే. ఇంకా చిన్నమ్మాయి అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకుంటే నాకు కూడా ఎక్కడ తీసుకోండి కొంచెం బిడియంగా సిగ్గుగా ఉండేది ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే. పెళ్లి చేసుకుని తొందరపడ్డాను అనిపించింది పెళ్లి అయిన తర్వాత నాకు. ఎందుకంటే ఎక్కడికి వస్తాను నేను ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మాదిరిగా అప్పుడు కూడా నేను కూడా వస్తాను నేను ఇక్కడికి అల్లరి చేసింది అనమాట. ఇంకా అల్లరి చేసింది. ఇక ఏదన్నా కనపడినాలో కొనియమంటుంది చిన్నపిల్లలాగానే. కొంచెం సిగ్గుగా బిడియంగా ఉంటుంది. అయినా కానీ నేను చిన్న అమ్మాయి అయినా ప్రేమగానే చూసుకున్నాను. ఆ వాడికి నేను తీసిచ్చి ఈరోజు పెద్ద అమ్మాయిని చేశాను. ఇప్పుడు వెయిట్ తగ్గించిన ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆమె ఏది అడిగితే నేను కాదన్ను. స్వీట్స్ ఎక్కువ తింటుంది, మామిడికాయలు ఎక్కువ ఐదు తీసుకురాంటది. ఇప్పుడు అలాగే జరుగుతున్నా. కాకపోతే ఇప్పుడు ఆరోగ్యం వెయిట్ పెరిగింది కాబట్టి తగ్గిస్తున్నా. అయితే పెళ్ళైన తర్వాత నాకు అనుభవాలు చెప్పాలంటే అత్తగారింటి కూడా అందరికీ ఏదేదో ఉంటాయి కదా, అల్లుళ్ళని గౌరవంగా చూడటం, మంచి బట్టలు పెట్టడం అవి చేస్తారు కదా. అలాంటివి నాకేం లేవు. మనం వాళ్ళ ఇంటికి పోయిన కానీ నానమ్మ ఉండేది. నానమ్మ అమ్మ ఇదంతా ఆడపిల్లలకి ముగ్గురు పెళ్లి చేసరికి అయిపోయింది, ఇదంతా పోయింది అంటుంది మా అవ్వ పెదమ్మ. వీళ్ళ నానమ్మ నాకు అవ్వ ఇది మా అమ్మ వాళ్ళ పెదమ్మే. ఇంకా ఇట్లా అంటుంటుంది పోయినప్పుడు అలా. నన్ను చూస్తేనే ఆ మాట అంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను అసలు ఊరి నుంచి ఏం ఆశించను. సరే మన యోగం ఇంతేలని చెప్పి అల్లెమ్మ వాస్తానికి పెళ్ళి అయిన తర్వాత నిజం చెప్పాలంటే మా అత్తమామని నన్ను సక్రంగా చూడలేదు పెళ్ళి అయిన తర్వాత. మా పెద్దమ్మ ఉంది. ఇప్పుడు వాళ్ళకి మనకు కుదరటం లేదు కానీ వాస్తవం చెప్పాలి. మా పెద్దమ్మ మటుకు అప్పట్లో ప్రేమలు బాగానే ఉండేది. మా అమ్మ అక్క మా పెద్దమ్మ మటుకు నాకు మా అత్తగారింటి కాడ 4 రోజులు ఏమంటే మా పెద్దమ్మ కొడుకు పెళ్ళి కూడా ఒక 4 రోజుల్లోనే 2 నెలల గ్యాప్లో కుదిరింది అనమాట. వాళ్ళ ఇంటికాడే నేను తిన్నాను. ఈరోజు ఒక కుదిరిపోయినా మనం తినలేదని చెప్పకూడదు. మా పెద్దమ్మే చూసింది బాగా. మా పెద్దమ్మ మంచి అడ్డంతా నేను మా పెద్దమ్మ దగ్గరికి వెళ్తే ఏమి కూడా అక్కడికి వచ్చేది. మాకు పిల్లలు పుట్టేదాన్ని బాగానే ఉన్నారు. వాళ్ళు మేము బాగానే ఉన్నాం. మా పెద్దమ్మ బాగా చూసింది అనమాట. ఆ ఊర్లో మా పెద్దమ్మ ఉండబట్టే నేను పెళ్ళైన కొత్తలో ఒక 4 రోజులు ఉండే ఆ ఊర్లో. ఇక్కడ తిండిది అక్కడ పోయి కొనుక్కునేవాడిని అమ్మని ఇంటికాడ. నేను వెళ్ళినా కానీ ఎక్కువ మమ్మల్ని ఇంటికాడ ఎందుకో ఇక్కడికే వచ్చేస్తా, ఇక్కడే ఎక్కువ. అంటే మాకు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా అమ్మమ్మ ఇంటికాడ. మా పెద్దమ్మ పిల్లకాయలు మేము కలిసి పెరిగాం. అదొకటి. నేను ఇద్దరు ఒక చోట చీరాల్లో కలిసి పెరిగాను కాబట్టి మాకిద్దరికి అలా కుదిరింది. మా పెద్దమ్మ కోడలు మా పెద్దమ్మ కోడలు ఏమో ఇద్దరు చీరాల్లో పక్క పక్కన వెళ్ళే బంధువులు వాళ్ళు కూడా అందరూ అయిపోయిన వాళ్ళే. అందువల్ల బాగుంది. కాకపోతే ఏమైందంటే ఈ అనుభవాలు చెప్పేటప్పుడు అప్పుడు మేము అందరం బాగా కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి అక్కడ ఆ ఊళ్ళో అందరూ మా వాళ్ళు ఇల్లే కాబట్టి మా అత్త మామ పడుచుకో మా మామ ఏం చేస్తాలేదు. మా అత్తగా చేసి పెట్టాల్సింది. ఆమె కూడా చిన్న వయసులో మ్యారేజ్ అయింది. ఆమె కూడా పెద్దగా లేదు, మెచ్యూర్డ్ మైండ్ కాదనమాట. అయితే ఇంకా మా పెద్దమ్మే చూసింది నన్ను. అప్పుడు తర్వాత దాదాపు నా పెళ్ళైన తర్వాత మా అమ్మాయి పుట్టినప్పుడు కానీ మా అబ్బాయి పుట్టినప్పుడు కానీ అప్పటికి కూడా మా పెద్దమ్మ వాళ్ళ సపోర్ట్ బాగానే ఉంది మాకు. అంటే అక్కడికి పోతే నాకు అత్తగారి పట్టించుకోకపోయినా నాకేదో మా పెద్దమ్మ ఇల్లు ఉంది అంటే మా అమ్మ మా అక్క బాగా అంత ప్రేమగా ఉండేవాళ్ళు అనే లెక్కలో అక్కడికి వెళ్ళేవాడిని. అయితే ఇంకా తర్వాత కాలంలో అందరికి వాళ్ళకి పిల్లలకి పెళ్ళి లేని మనం అనుకోకూడదు. పిల్లలు పెళ్ళి లేనప్పుడు ఎవరికైనా స్వార్థాలు వస్తాయి. ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకి పెళ్ళి లేదు, వాళ్ళ పిల్లలు పుట్టి మాతో పాటు అందరం కొన్ని రోజుల పాటు కలివిడిగానే ఉన్నాం. కానీ రాను బాధ్యతలు పెరిగిపోయి దూరం పెరుగుతూ వచ్చామన్నమాట. ఇది మా పెళ్ళి ఆ రోజులు అలా జరిగింది. ఇకపోతే ఇంకా మా అమ్మ చెప్పిన మాట నేను వినటం వల్లనే ఈరోజు బాగున్నాను వాస్తవంగా చెప్పాలంటే. ఇంకా నేను హైదరాబాద్ అమ్మాయిని చేసుకుని బాగుండేవాడిని కాదు బహుశా. ఎందుకంటే నాకు పని నేను మా తాత నాయన దగ్గర ఉండటం, మా బాబాయ్ దగ్గర పని చేయటం, కష్టం ఎంత చేసినా ఫలితం తక్కువగా వచ్చేది. అందరం అయినోళ్ళం కాబట్టి ఇక అడ్జస్ట్ అయ్యాం. కానీ సిటీ నుంచి వచ్చిన అమ్మాయి అడ్జస్ట్ కాలేదు కదా. మేము సొంత కుటుంబంలో పెళ్ళైన తర్వాత 27 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత అద్దెకి వచ్చాం. ఇప్పుడు దాదాపు మ్యారేజ్ అయిన తర్వాత మా సొంత ఇంట్లో గట్టిగా ఉంది. మేము 6 సంవత్సరాలే 6 సంవత్సరాలు ఉన్నాం గట్టిగా. అబ్బాయి పుట్టిన తర్వాత వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి రెంట్గా ఉన్నాం. ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డాము. నిజం చెప్తున్నాం, మేము పెళ్లి రోజు ఇంతవరకు ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలి. కొత్త చీరలు కొనుక్కోవడం కానీ, మా వారి కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ. ఇప్పుడన్నా ఈ రోజైనా కొత్త షర్ట్ వేసుకున్నాను. తెప్పించుకున్నారు కాబట్టి వేసుకున్నా.
ఈ చీర అయితే ఎప్పుడో తీసుకున్నది. అసలు వాస్తవానికి మేము పెళ్లి రోజులు సెలబ్రేషన్ చేసుకోవడం కానీ అసలు ఎన్ని పెళ్లి రోజులు మర్చిపోయామో కూడా తెలియదు మాకు. గిఫ్ట్లు ఇచ్చుకోవడం కానీ అదేం లేదండి. మా ఆవిడికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వటం కానీ పెళ్లి రోజులకి కొత్త చీరలు కొనియటం అనేది మాకు లేదు. ఆమె కూడా అడగదు. కాబట్టి గుడికి తీసుకెళ్ళమంట. కానీ నిన్న ఒంగోలు జర్నీ చేసి వచ్చాం కాబట్టి అలసిపోయాము అని చెప్పేసి ఇంట్లో స్నానం చేసి చీర ఎప్పుడన్నా కొంచెం ఉత్సాహం వచ్చినప్పుడు గుడికి పోయేస్తే ఫోటో ఒకటి తీర్చుకున్నప్పుడు పెళ్లి రోజు ఒకరోజు వెంకటేశ్వర గుడికి 2-3 సార్లు 4 సార్లు పోయి సంవత్సరం కూడా పోయి వచ్చాము. ఎన్ని సంవత్సరాలు 3-4 సార్లు పోయిన దేవస్థానాన్ని కూడా. అది కుదిరితేనే మాకైతే బాగా కొంచెం ఉత్సాహం ఉంటే అది ఏం ప్రోత్బలమే, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేనేమంటానంటే పెళ్లి రోజు కదా దేవుడి దగ్గరికి మనకి ఏదైనా సరే ఆయన ముఖ్యం కదా అని చెప్పేసి నమస్కారం చేసుకొని వస్తాం. అది మనకు చెప్తున్న కాడికి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనల్ని అర్థం చేసుకునే భార్య ఉండాలి. ఆమె తిండి విషయంలోనే అడిగింది కానీ ఇంకా మిగతా విలాసంగా అట్ట కావాలి ఈ కావాలి అని అందరూ మాదిరిగా పోటీ పెట్టుకోదు. కాకపోతే నేను కూడా ఆమె వాళ్ళు ఎప్పుడైతే చిన్న అమ్మాయిని చేసుకున్నానో అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఏజ్ గ్యాప్ మాకు ఇద్దరికి 7-8 సంవత్సరాల గ్యాప్ ఉండడం వల్ల 8 సంవత్సరాలు ఉంటుంది గ్యాప్. బట్టలే కాదు ఏవి కూడా నాకు అవి కావాలి నేను ఎప్పుడు అడగల. నిజం చెప్తున్నానండి. ఏ పండుగ వస్తుంటే నాకు ఆ చీర తీసిమని కానీ, పెళ్లి రోజు వస్తుంటే చీర తీసిమని కానీ, బర్త్డేలని ఎప్పుడు కూడా నాకు గిఫ్ట్ పోయింది నేను అవి తీసి ఇవేంటి నేను అస్సలు అడగను. ఉన్న దాంతో తృప్తిగా ఉన్నామా లేదా నేను ఆలోచన. చాలా మంది మెమ్మగారి ఇంటికాడ చేంజ్ ఇచ్చావది అని అడుగుతారు. నేను ఎప్పుడు ఆ మాట అన్ను. ఎందుకంటే మన తాలిబొట్టు కట్టిన తర్వాత సర్వం మనమే చూసుకోవాలి. అదే భార్యాభర్తల బంధం అంటే పెళ్లికి ముందు ఎన్ని మాట్లాడుకున్నా పెళ్లి అయిన తర్వాత మటుకు సర్వం సకలం మనమే చూసుకోవాలి. ఆమె ఎప్పుడు ఆరోగ్యం బాగున్నా లేకపోతే చాలా మంది భార్యకి ఆరోగ్యం బాగాలేదు పుట్టింటి పోయి చూసుకోరమ్మంట. నేను ఎంతవరకు నా నోటికి నా మాటల్లో ఎప్పుడు నేనే చూపిస్తాను. వాళ్ళు పట్టించుకోకపోయినా నేను ఆమె బాగానే చూసుకుంటాను ఇప్పుడు కూడా. అప్పుడు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటామండి వాస్తవం చెప్తే. నిజంగా వాళ్ళ పుట్టింటి వాళ్ళు మీ పుట్టింటికి పో చూపించుకోపో అని అన్ను. పోయినా పాపం చూసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అమ్మ తాత ఉన్నప్పుడు చీరాలు పోయిద్దాం ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ ఇంటికి. ఎందుకంటే వాళ్ళు పేదరికంలో ఉన్న ఒక పూట అయినా భోజనం బాగా పెడతారు. నాకు తల్లిదండ్రులు ఎవరంటే మా అమ్మమ్మ మా తాత, తర్వాత మా వారు అన్ని చూసుకుని మా వారు అంతే. కొంచెం ఎమోషన్ అవుతుంది. మా అమ్మమ్మ తాత గుర్తుకొచ్చారు అంతే. అమ్మమ్మ తాత ఎందుకు గుర్తొస్తారు? అన్ని పిల్లలు సంవత్సరాలు పెంచారు కదా అమ్మాయి వాళ్ళు, అందుకు గుర్తుకొచ్చారు. తర్వాత అన్ని చూసుకుంది. అప్పటి నుంచి ఇప్పటికి పెళ్ళి అయినా చూసుకుంది మా వారు. ఎవ్వరు నన్ను ఏం పట్టించుకోవాలి. అది సరే ఎమోషన్ అవుతుంది కొంచెం. వాళ్ళ అమ్మమ్మ తాత గుర్తుకొచ్చారు. ఎందుకంటే ప్రేమ వాళ్ళు చూపిస్తారు తల్లిదండ్రులు. అలాంటి అమ్మమ్మ తాత ఎవరికి ఉండకపోవచ్చు. నాకైతే మాత్రం మా తాత దాంట్లో అంత బాగా చూసుకున్నాడు మా తాత అమ్మమ్మ. తర్వాత వాళ్ళు పోయిన తర్వాత నా తల్లిదండ్రులు ఎవరంటే వాళ్ళే. తర్వాత మా వారు అన్ని సకలం చూసుకునేది మా వారు. సరేలే నేనేది చెప్పలేదు. మా అత్తున్నప్పుడు మా అత్త చూసుకుంది. కన్న బిడ్డలా చూసుకుంది. మా అత్తున్నప్పుడు మా అత్త చూసుకుంది. ఏమైనా గిన్నెలే కావాలి. తర్వాత ఇంకా మా వారు ఏదైనా సరే ఎవరు మమ్మల్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఏదైనా సరే మా వారు మా అమ్మాయి చూసుకుంది ఎక్కువ. ఒక మాట ఎవరు మనం పట్టుకోలేదని అవసరం లేదు. పట్టించుకోలేదని కాదు, నేను అది కాదు. ఒక మాట చెప్తాను. తండ్రి పెళ్లి చేశారు, వదిలించుకున్నారు. అది ఇంటి తట్టు రానిలా. ఇంటి తట్టు వచ్చి పట్టు చీరలు పెట్టాల్సిన అవసరంలా. కనీసం ప్రేమగా 2 పలుకులు ఒక్క పూట నువ్వు తినే అన్నం ముద్ద పెట్టు. అది కూడా ఈమెకు లేదు. ఈమె ఒక అనాథ. ఇప్పుడు ఒక అనాథే వాస్తవం చెప్పాలంటే. మా నాన్న కూడా అనాథే. నేను అనాథే. నా మొన్నదాకా మా అమ్మ ఉండేది నాకు. కాకపోతే మా అమ్మ ఆ రోజు చెప్పింది ఏంటంటే అయిన వాళ్ళని చేసుకుంటే నీకు అండగా ఉంటారయ్యా. నేను కొంచెం అడంగా దూరంగా ఉంటాను కాబట్టి 2 మ్యారేజ్ చేసుకొని నేనంటే నేను దగ్గర తీయలేదు. అత్తమ్మ చూసుకుంటారు లెక్కలో పెళ్లి చేసింది. కానీ వాళ్ళు మనం అనుకున్నట్టు అక్కడ లేదు. ఆమెకు కూడా లేదు. ఎప్పుడైతే పెళ్లి చేశారో ఇక మాకు సంబంధం లేదు. మా అమ్మమ్మ నన్ను పలకలేదు, నేను ఆడట్లేదండి. మళ్ళీ అది కూడా చెప్తున్నా. అట్లా కాదు విను. మళ్ళీ వీళ్ళు ఏదో అంటున్నారు, మీరేమనుకోవద్దు. వీళ్ళకి అక్కడ నుండి కావాల్సింది పట్టు చీరలు పట్టు పంచులు ఏం కాదు, పలకరింపు మాటలు. ఇప్పుడు అవి కూడా వద్దు. మళ్ళీ చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసుకొని వదిలించుకున్నాక అత్త కన్న కూతురులాగా మా నాన్న కంటే ఇంకా ప్రేమగా చూసింది. మా అమ్మ చనిపోయేదాకా కూడా కోడలికి ఆ రోజు మాట ఇచ్చింది అనమాట. అన్న నీ కూతురు నేను చేసుకుని నేను బాధ్యత నా కొడుకు కాదని. ఆ బాధ్యతను అత్తగా మమ్మ నెరవేర్చింది. మా దగ్గర ఉండకపోయినా వేరేగా ఉన్నా ఈ నిరంతరం మాకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తూనే వచ్చింది. మా అమ్మ సహాయంగా లేకపోతే బహుశా ఏమైనా ఎంత బాగా చూసుకోలేనేమో. ఆమెని ఇంట్లో నుంచి గడప దాటకుండా సాకానంటే అది మా అమ్మ సపోర్టే. ఆ రోజుకి పెళ్ళైన ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా
ఏ రోజు గడప దాటకుండా ఇంట్లో కానీ మా అమ్మ ఏంటంటే మా నాన్నమ్మను గుర్తించదు, కేవలం మా నాన్న మాత్రమే గుర్తిస్తుంది. మా అమ్మ లేకపోతే నేను కూడా మా ఆవిడని చూసుకున్నాను. ఆ ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా నా పిల్లల్ని కానీ జరపగలిగానంటే సగం సపోర్ట్ మా అమ్మ నాకు ఇచ్చిందండి. ఈరోజు మా అమ్మగారిని నేను ఎందుకు అంత అంటే చాలామంది అంటారు వీడికి తల్లి మీద ప్రేమ లేదు, తల్లి ఇచ్చే డబ్బుల మీద అంటారు. నేను మా అమ్మకి చాలాసార్లు చెప్పాను, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే మా ఇద్దరికి మాటలు కుదరు, మంచి వ్యక్తులు చెప్పడం వల్ల. ఏదేమైనప్పటికీ కానీ మాకు 34 సంవత్సరాలు వివాహ జీవితం పూర్తి చేసుకొని 35వ సంవత్సరాలు అడుగు పెట్టామన్నమాట. అయితే ఈ మధ్యలో జరిగిన మజిలీలు ఇవన్నీ అత్తగారు పెట్టేది ఏంటంటే మనకి మంచి భార్య దొరకాలి, మంచి భర్త దొరకాలి, అదే కదా ఎవరికి సపోర్టు. కాబట్టి విషయం ఏంటంటే మీరు పోయినప్పుడు వాళ్ళేం మర్యాదలు చేయరు, మన ఇంటికి వచ్చి సాగిస్తారు. అయితే మేము బాగున్నప్పుడు మటుకు మా అత్త మామ మా ఇంటికి వస్తారండి. బాగున్నప్పుడు మేము పరిస్థితులు బాగుని చూసుకున్నప్పుడు వస్తారు. ఇంకేళ్ళ వల్ల వాళ్ళకి బాగా మన దగ్గరికి రావాలంటే మన దగ్గర బాగా డబ్బు ఉండాలి. వాళ్ళు ఎట్లా అల్లుడు కూతురు మంచి పొజిషన్ అంటే మా అల్లుడు మా కూతురు అంటారు, కష్టాల్లో ఉంటే వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఒక విధంగా చెప్పాలంటే నేను అత్తగారింటికాడ నేను ఎప్పుడు మర్యాద పొందలేదు. ఒకసారి ఎప్పుడు అయిపు మాలేసుకున్నప్పుడు కూడా మా అత్త అన్ని రకాలు చేసి పెట్టింది. అది ఒక్కటే నా జీవితంలో మెమరీస్. అంటే వాళ్ళ కొడుకు కూడా మాలేసుకున్నాడు, నేను అక్కడికి పోయాను అనమాట. అది ఒక్కటే నా జీవితంలో గుర్తుండేది. అంటే పల్లెలు అన్ని రకాలు వడ్డించి వాళ్ళ అబ్బాయి కూడా మాలేసుకుని మా బావని కూడా మాలేసుకున్నాడు కాబట్టి ఆ రోజు కూడా వడ్డించిందండి మా అత్త. కానీ వీళ్ళ అమ్మమ్మ తాత పేదరికంలో ఉన్న ఒక పూట పెట్టినా 2 పూటలు పెట్టినా ఆ భోజనం ఆ జీవితాంతం మర్చిపోయాడు. అసలు వీళ్ళ తాత అయితే నాకు పెద్ద తాత ఏమవుతాడు, ముత్తాత. అసలుకి నేను ముని మనవరాలి. ఒకసారి చీరాలు వెళ్తే నాకు జ్వరం వస్తే అదే మా అమ్మమ్మ వాళ్ళు, మా తాత అయితే చిన్నపిల్లప్పుడు 10 సంవత్సరాలప్పుడు కొట్టుకెళ్ళి కొనుక్కుంటుంటే ఇప్పుడు ఊరు కొనుక్కొని తింటా ఉంటుందని కొనిగేవాడు. మళ్ళీ మా అమ్మమ్మ కొనిచ్చేది. అట్లాంటి వీళ్ళ తాత నాకు చిన్న జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లి దగ్గరుండి శరాన్ని కట్టించి ప్రేమగా అభిమానంగా చూశారు. నిజంగా వీళ్ళ అమ్మమ్మ తాత లాంటి అమ్మమ్మ తాత ఎక్కడ ఉండరు, నాకు ఉన్నారు. ఎందుకు పని బాధ్యత లేని తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారంటే ఎంత కూలి పని చేసుకునే వాళ్ళని పిల్లల గురించి ఆలోచన చేస్తారు వీళ్ళ అమ్మ నాన్న. బాధ్యత లేని అమ్మమ్మ తాత కూడా. బాధ్యత లేని అమ్మమ్మ తాత ఎవరు ఉన్నారంటే మా అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తాత. ఎందుకంటే మా అమ్మమ్మ తాత నా పెళ్ళెప్పుడు తా కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంది. నేను వాళ్ళ ఇంటికాడ దాదాపు 12 సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళ కొడుకు పక్కనే ఉండి ఈ కూతురు మనవాళ్ళు మీ దగ్గర ఉన్న రోజు గొడవ పెట్టుకున్న కొడుకు చేత కోడల చేత తిట్టించుకుంటా కూడా మమ్మల్ని చిన్నప్పుడు సహకరికి మేమే. ఏ విషయంలో అదృష్టవంతులు అంటే వీళ్ళిద్దరికి మంచి అమ్మమ్మ తాత ఉన్నారు. అమ్మమ్మ తాత ఎక్కడ ఉన్నారు? 12 సంవత్సరాలు దాకా నన్ను మా అమ్మమ్మ తాత 12 సంవత్సరాలు. అయితే నాకు తాత నాయనమ్మ కూడా మంచోళ్ళు, అమ్మమ్మ తాత మంచోళ్ళు, తాత నాయనమ్మ మంచోళ్ళు. ఆ విషయంలో చాలా అదృష్టవంతులు. నేను తల్లిదండ్రి నా చిన్నప్పుడు మా నాన్న చనిపోయినా తాత నాయనమ్మ కనుక చేయకపోతే నా పెళ్ళి అయ్యేది కదా. ఎందుకంటే మా అమ్మ చేయడానికి మా అమ్మ దూరంగా ఉందన్నమాట. నా పెళ్లి బాధ్యత మా తాత నాయన తీసుకున్నారు. ఖర్చులు నేను పెట్టుకున్నప్పుడు కానీ పెద్దవాళ్ళు వాళ్ళు అన్నుండారు కదా, అన్నదండ పూజనీయులు గౌరవనీయులు. మా తాత నాన్నమ్మ మటుకు పెళ్ళి అందరితో నమస్కారం పెట్టాలి. నాకు ఇప్పుడు కూడా బాధగా ఉండదు కాళ్ళకి. ఎందుకంటే నా డబ్బులు నేను ఖర్చు పెట్టి చేసుకున్నప్పుడు మీకు ఎందుకు నేను నమస్కారం పెట్టాలి? నా మనవాడు కదని మీరు చేయలేకపోతే ఆశీర్వాదం తీసుకోలేదు, నేను చేసిన తప్పు అది. కాకపోతే అప్పుడు ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి కానీ డబ్బులు లేని పరిస్థితి, కఠినమైన రోజులు, కష్ట పరిస్థితులు. అందరం కలిసి ఉండి ఉమ్మడి కుటుంబం అనమాట. అర్థం చేసుకోవాలి. ఎవరు తీసుకోవాలా? వీళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళకి దండం పెట్టాను నేను. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళకి ఎందుకు దండం పెట్టాను? గొడవ జరిగింది. పైగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. కూతురు పెళ్లి ఇక్కడ పెట్టుకొని మాకు మామూలు ఖర్చులకి ఇస్తాను డబ్బులు కూడా ఇవ్వకుండా వేరే వాళ్ళ చెల్లెలు వాళ్ళ కూతురు పెళ్లికి తీసుకొచ్చారు మేన వాళ్ళకి. అప్పుడు బాధ అనిపించింది. సొంత కూతురు పెళ్లి ఎక్కడ పెట్టుకొని నాకు పెళ్లి ఖర్చు 25,000 అవుతుంది, కనీసం శిరసోగమని పెట్టుకోవాలి కదా. వాళ్ళు చేసిపోయినా అంటే ఇంట్లో ముఖ్యం కాదు, బయటకు ముఖ్యం. మా మామ పెట్టిన ఖర్చు చదివింపులు పెట్టుకున్నాడు. ఇక్కడ చదివింపులు పెట్టుకుంటే పుట్టకమ్మలు తెచ్చారు ఆ రోజు 1200 1100 అదే. ఇంకా అంతమించి వాళ్ళు మాకేం తీసేయలేదు. ఇక తర్వాత అక్కడికి పోతే మళ్ళీ సత్యనారాయణ వర్తం పెట్టుకుని అక్కడ చదివింపులు పెట్టుకుని ఊళ్ళో వచ్చిన భోజనాలు పెట్టలేదు. ఆ రోజు అందరూ అసలు భోజనాలు పెట్టాలనేది చూసి కొనుక్కుంటా ఏం పెట్టారు ప్రసాదం వల్ల గోదావరి ప్రసాదం పెట్టి టీ ఇచ్చారు. అక్కడ ఊర్లో వచ్చిన వాళ్ళు నన్ను అంటే నేను చిన్నప్పుడు ఏం పెళ్లికి పెద్దగా మొత్తం మీద టోటల్గా పెద్దగా ఖర్చులు పెట్టింది ఏం లేదు. సింపుల్గా అంత సింపుల్గా తెలివిగా పిల్లలు పెళ్లి చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే మహానుభావుడు మా మామగారి పాదాలకు నమస్కారం చేయొచ్చు. మన పెళ్ళి ఇక తర్వాత సంగతి మాకెందుకు కానీ అంత గొప్పగా అంత తెలివిగా ఈ రోజుల్లో మ్యారేజ్ చేయగల లేరనమాట. అయితే ఆయన పాదాలకు నమస్కారం పెట్టచ్చు. ఆయన ఏమంటాడంటే అల్లుడితో మాట్లాడితే ఇంటికాడికి వస్తే 2-3-4 రోజులు ఉంటారు, అందువల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయని నేను పలకన అల్లుడితో అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పాడు. కానీ మా ఇళ్ళకి వస్తే మటుకు ఎలా సాగించుకుంటారు అంటే అలా సాగించుకుంటారు, అలా సాగించుకుంటారు. మా దగ్గరికి వస్తే అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మా అమ్మమ్మ అయితే ఏమ్మా కూర తేలేదా అంటది, మా తాతయ్య
వాళ్ళ ఇంటికి వస్తే అడిగేది మా ఇంటికి వస్తే చికెన్ మటన్ అన్ని తింటారు కానీ వాళ్ళ ఇంటికి వస్తే మాకు ఆచారం లేదు. సరే సరే ఇవన్నీ ఎందుకులే కానీ సరే అట్లా మా పెళ్ళైన 3 సంవత్సరాలకి అమ్మాయి 4 సంవత్సరాలక నాకు 1995 అక్టోబర్ నాకు పెళ్ళి అయింది 92 ఆగస్టులో అయిందండి. మా అమ్మాయి పుట్టింది 95 అక్టోబర్లో పుట్టారు. తర్వాత మా అబ్బాయి పుట్టింది 97 జూన్ నెలలో పుట్టాడు. డేట్ చెప్పలే, జూన్ నెలలో మా అబ్బాయి పుట్టాడు. మా అమ్మాయి పుట్టికి అక్టోబర్లో పుట్టింది అనమాట. 95, 97 పిల్లలు పుట్టారు. ఇంకా అత్తమామ సపోర్ట్ అయితే లేదు. ఇంకా నాకు సినిమా కనపడింది. తర్వాత ఇంకా మమ్మే, తర్వాత మా అబ్బాయి పుట్టిన కానీ మా అమ్మ సపోర్ట్ అయింది. నిజంగా మా అమ్మగారిని సపోర్ట్ లేక నా పిల్లలు చదివించేవాడు కాదు. ఏం కూడా అసలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా జరిపానంటే నాకు వచ్చే పని సంపాదన జరగదు, సాధ్యమైపోయింది కాదు. నేను అటెండ్ నేనే సోమర్థపోతుంది కాదు. మేము ఇప్పుడు అందరూ ఉమ్మడి మీద ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్ దగ్గర పని చేశాడు. పొద్దున పోతే సాయంత్రం వచ్చేవాడు, అన్నం కూడా తినేవాడు కదా. అంత కష్టం చేశాడు, ఫలితం లేని కష్టం చేశాడు. కష్టం అది రుణానుబంధం. అలా కష్టపడి మా వాళ్ళ ఇతరులకు ఉపయోగపడింది కానీ నాకేం ఉపయోగపడలేదు. కానీ చాలామంది జీవితాలు అయితే ఏం చేద్దాం, మనకి ఎవరు సపోర్ట్ అయినప్పుడు ఆ దగ్గర తీసినప్పుడు రుణం చెల్లించుకోవాలి కదా. మీ నాన్న చనిపోయాడు, మీకు మాకు సంబంధం లేదు అని అనొచ్చు మా బాబాయిలు కానీ మా తాత నాయన కానీ. వాళ్ళు అనలేదు కాబట్టి వాళ్ళకి అలా రుణపడి చాకరీ చేశారండి. ఎవరైనా వాళ్ళందరూ మంచి మా బాబాయిలు అందరూ మంచి కాబట్టి నాకు 100% మా చిన్న బాబాయ్, మా బాబాయిలు కానీ మా జయనాయన నాన్నమ్మ వీళ్ళందరూ మంచోళ్ళు కాబట్టి నేను మా తాత నాయన దగ్గర ఉండగలిగాను. నాకు వివాహం అయింది. లేకపోతే నాకు ఎవరు పెళ్ళిస్తారు చెప్పండి. నేను ఇంకా అటు తిరుగుతా ఉంటే ఎవరెవరు. కానీ దగ్గర తీసారంటే గ్రేటే కదా అసలు. ఏంటి 16 నిమిషాలు. ఇన్ని సంవత్సరాల వివాహ జీవితంలో ఫస్ట్ నుండి నువ్వు ఎన్నో ఒడిదుడుకులు చూసావు కదా. ఇప్పుడు నువ్వు సక్సెస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా? సక్సెస్ అయ్యావా ఫెయిల్ అయ్యావంటే ఒకటే మాట చెబుతానండి. ఒక దగ్గరికి పోకుండా నా భార్యని నా పిల్లల్ని నేను చాక్కోగలుగుతున్నానంటే దేవుడి దేవుడు సక్సెస్. ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా. పెళ్ళై 35 సంవత్సరాలు. కానీ నేను ఒకటే చెప్తాను, మనం జనాల సపోర్ట్ కోసమని పెళ్లి రోజు ఫంక్షన్లని, బర్త్డే ఫంక్షన్లని, ఇంకా చాలా ఫంక్షన్లు చేసి డబ్బులుగా చేసుకుంటారు మన మధ్యతరగతులు. నేనైతే ఇలాంటి ఫంక్షన్లు ఎప్పుడు చేయలేదు కాబట్టి. కాకపోతే ఎప్పుడైనా వీళ్ళ బర్త్డేస్ కి మేమే చిన్న కేక్ తెచ్చి కట్ చేస్తాం. అయితే ఒక 500 బడ్జెట్ అంతే. అది ఈ మధ్య కాలంలో, అంతకుముందు లేదు మాకు. అసలు చాలా సార్లు నా బర్త్డే కూడా మర్చిపోయాను, ఎందుకంటే కష్టాల్లో పడి. ఈరోజు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఈ విధంగా అంటే మేము బాగానే ఉంటాం దేవుడి దయ వల్ల. బాగుండటం అంటే కోట్లు సంపాదించడం కాదండి, పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉన్నదాంట్లో తృప్తిగా జీవించగలుగుతున్నాం దేవుడి దయ వల్ల. ఇన్ని కష్టాలు బాగున్నామంటే ఆర్థికంగా అంటే అప్పు ఒకరి దగ్గరికి పోకుండా కానీ కాదు. ఏడుకొండ ఆశీర్వాదంతో ఆయన పరమశివుడు శ్రీశైలం మల్లికార్జున లక్ష్మీదేవి అనుగ్రహం మనకైతే ముందులాగా ఒక దగ్గరికి పోయి చేయి చాపడం అనేది అసలు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక దగ్గర అప్పు పోయి చేయి చాపడం, బంధువుల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడటం. బంధువుల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడిన సహాయం అందకపోగా అవమానిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను సక్సెస్ ఎందుకు అయ్యానంటే నేను ఎవరి దగ్గరికి పోలా. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా అమ్మ చనిపోయినప్పుడు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కానీ ఎవరి దగ్గరికి పోకుండా నేను ఇలా నిలబడ్డానంటే మా పెద్దల ఆశీస్సులు, దేవుళ్ళు, ఆ పరమేశ్వరుడు అనుగ్రహం, శ్రీశైలం మల్లికార్జున స్వామి రమరామ గారి, తిరుమల వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అనుగ్రహం అన్ని కలగలిపి. మరి అంటారు కదా శనివారం రోజు పెళ్ళిళ్ళు చేయకూడదు, మాకు శనివారం రోజు పెళ్ళైంది. శనివారం రోజు పెళ్ళైంది. ఈ రోజు కూడా శనివారం వచ్చింది. ఇప్పుడు నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది, అత్త మామ వీళ్ళందరూ నాకు అవసరం కాదు. యూట్యూబ్ అనే ఒక బిగ్ ఫ్యామిలీ ఉంది. అయితే యూట్యూబ్ అయితే నీకు ఏదైనా ఆపదలో ఆదుకుంటారని 100% ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే చాలామంది నాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ నేనే ఉపయోగించుకోదలుచుకోలేదు. ఎందుకంటే మన పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరి దగ్గర ఒకరిని సహాయం అడగకూడదు. ఎందుకంటే భగవంతుడు నచ్చలేదు. భగవంతుడి దయ వల్ల నా వీడియోలు సుమారు ఏదో అవుతుంది. యూట్యూబ్ అనేది ఒకటి ఉండటం వల్ల ఈరోజు మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం. థ్యాంక్ యూ యూట్యూబ్, థ్యాంక్ యూ మా అమ్మ, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. యూట్యూబ్ మాకు కల్పించిన అవకాశం 27,000 మంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్. మీరు మా యొక్క కోపాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, మా యొక్క బాధను అర్థం చేసుకోగలుగుతున్నారు, మా ఆనందాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆశీర్వదించండి. మేము పెళ్లి రోజు మాకు శుభాకాంక్షలు ఎవరు చెప్పరు, వాస్తవంగా చెప్పాలంటే ఇంతవరకు మేము వెళ్ళలేదు. మా అమ్మాయి చెప్పొద్దు, మాకు మేము చెప్పుకోవడం తప్పటి నుంచి, మా కుటుంబ సభ్యులు తప్పటి నుంచి, మాకు బయట నుంచి ఇంతవరకు ఎక్కడ పెళ్లి రోజు శుభాకాంక్షలు అనేది మేము వెళ్ళలేదు ఇంతవరకు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి మీరు చెప్తారని ఆశిస్తున్నాం. మీరే మంచి మాటలు, ఆశీర్వాదాలు ఇవ్వండి. ఎంతకన్నా బాగుంటాం, మేము బాగుంటాం, మీరు బాగుంటాం.